జినాబాద్ జినాబాద్ బుల్డోజర్ బాబా జిందాబాద్ టైప్. అసలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ రేటు పెంచేది లేదు, బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది లేదు. కట్ చేస్తే అన్ని సినిమాలకి టికెట్ రేట్లు పెంచేసుకుంది. అప్పుడేదో కోపంలో అన్నారంట, ఒక ఎదవ కామెంట్ పెట్టాడు. ఏంట్రా అప్పుడేదో కోపంలో పెట్టాడు? సన్నాసోడా, సిగ్గులేనోడా, ఎదవ, ముష్టి వెదవ. నీ కామెంట్గా ఉన్న అర్థం ఉందిరా? ఎదవ నా కొడక, బుద్ధి తక్కువ నా కొడక. నీకు ఎన్ని బూతులు తిట్టినా కూడా తక్కువే వెధవ. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే మాట్లాడితేనే రగడవుతుంది. ముఖ్యమంత్రి, ఇక నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్షియలు కానీ టికెట్ రేట్లు కానీ వీటి మీద నేను తగ్గను అన్న తర్వాత సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు మళ్ళీ దాన్ని సమర్థిస్తావా? వెనక్కి తగ్గితే బుద్ధుండక్కర్లేదా? రే సన్నాసుడా, ఆ కామెంట్ పెట్టిన సన్నాసిగా నేను చెప్తాను. అప్పుడేదో కోపంలో అన్నాడట. నువ్వు ఎవడివిరా? నువ్వు పెద్ద పర్సనాలిటీ డెవలపర్ ట్రైనర్వే. 10 రోజులు 20 రోజులు కాకముందే మళ్ళీ టికెట్ రేట్లు హ్యాపీగా పెంచేసేసుకోండి. పైగా హైకోర్టు ఏమో మేము 10 రోజులు మాత్రమే ఇచ్చాం, లేకపోతే నయం ఆడినంత కాలం ఇచ్చేస్తామని చెప్పాల. ఇప్పుడు ఏమంటారు? లేదు, ఇండస్ట్రీని, తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తెగ తీసుకెళ్తున్నారు అందరు కలిసి. అంటే ఈ పరిణామాలన్నిటికీ మనం సోఫాలో కూర్చొని హాయిగా కాళ్ళ మీద కాలేసేసుకొని కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు అసెంబ్లీలో కావాలని ప్రస్తావించినట్టే కదా, కావాలని టార్గెట్ చేసినట్టే కదా. మీ అందరూ అతన్ని ఏదో తప్పు పట్టించి ఇంకా పోయి ఆ బాలాదిత్య మీద పడుతున్నది. వాడొక అర్భకుడు. అందులో కుట్ర ఏముంటుంది? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అందులో కుట్ర ఏముంటుంది? కుట్ర? సినిమా జీవులు వేరే లోకంలో బతుకుతుంటారు. ఎందుకు ఇక్కడ ఇంతవరకు ఒక కథ కాదు కదా, కథలో పేరా కూడా సినిమాకి అందించలేని సన్నాసులు అందరూ పార్కులో తిరుగుతుంటారు కదా. వీళ్ళు కూడా ఏదో పెద్ద సినిమా, మా లోకం మాదంతా వేరు, మిగతా వాళ్ళంతా వేరు, మాకు ఈ లోకంతో సంబంధం లేదు, ఏం జరుగుతుందో అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. అట్లాంటిది ఆల్రెడీ చిన్న చితక సినిమాల్లో హీరోగా చేసిన అతనికి ఇండస్ట్రీలో ఎవరు ఎంపీనో, ఎవరు ఎమ్మెల్యేనో, ఎవరు ముఖ్యమంత్రో తెలుసుకునే అవకాశం ఏముంటుంది? వాడి బతుకుదెరువు వాడు ఏదో చేసుకుంటూ ఉంటాడు. లేదు, వాడికి కావాలని అటు రాసిచ్చన్నా ఉండాలి. పదేనా పేర్లు మర్చిపోతున్నారంటే బాలాదిత్యని ఏం చేస్తారు? ఎగిరెగిరి తంతిపోయి ఆంధ్రాలో పడతాడని వదిలేద్దాం. మీరు చేసిన భీషణ ప్రతిజ్ఞలు మీరు ఏ రకంగా కన్విన్స్ చేసుకుంటారో మీ ఇష్టం. రాజకీయ నాయకుడు అనేవాడు ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉండాలంటారు. ఏ ఒపీనియన్ కాదు, ప్రకటనలు కూడా మార్చుకుంటారు. ఏముంది అందులో? సింపుల్. అతను గెలిచిన మొదట్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా, ఏది మేమే గెలిపించాం అనుకునే ఒక వర్గం వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరికీ తడి పడుతుంది అనమాట. ఎందుకు పడుతుంది అనేది తెలుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 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 చాలా చూస్తాం మనం ఇలాంటి విచిత్రాలు, చిత్రాలు. తెలుగు సినిమా ఎంటర్టైన్మెంట్కి ప్రపంచ స్థాయి హబ్బు ఆల్రెడీ అయింది. అప్పుడు 10 రోజులు అయింది. ఈ పండగ సంబరాలు అయిన తర్వాత అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఆ డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ అంటాడు, నేను అడగట్లేదండి, నాకు ఇవి సరిపోతాయండి అంటే. ఆ రోజు నాగార్జున తన బంగారరాజు సినిమాకి మీరు టికెట్ రేట్లు పెంచాలని అడగరా సార్ అంటే, నాకు ఈ రేట్లు వర్కౌట్ అవుతాయి అన్నాడు. ఇప్పుడేమో అతన్ని ట్రోల్ చేశారు. ఇతను జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి అట్లా అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ని ఎందుకు ట్రోల్ చేయరు? ఆల్రెడీ చేస్తున్నారు, ఎందుకు చేయరు ఆ కోణంలో? అసలు టికెట్ రేట్లతో నాకు సంబంధం లేదనే ఇండస్ట్రీ వాళ్ళని కూడా ట్రోల్ చేస్తారా? మరి దారుణంగా. వాడు ప్రొడ్యూసరు, వాడి ఇష్టము. కానీ అసలు తెలియకుండానే బడ్జెట్ పెరిగిపోతుందట. ఏంటి బడ్జెట్ పెరిగిపోయేది? మీ డైరెక్టరు, హీరోలే 35% బడ్జెట్ని మింగేస్తున్నారు. వాళ్ళని తగ్గించుకోమనండి. తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోమనండి. అప్పుడు బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. ఏమి స్టాండర్డ్ పెరుగుతుంది? చంపడాలు, నరకడాలు, కొయ్యడాలు, ఇదేనా స్టాండర్డ్? స్టాండర్డ్స్ పెంచడం అంటే ఏంటనేది కొన్ని అవార్డ్స్ సినిమాలను చూసి నేర్చుకోండి. అవార్డ్స్ గురించి ఎందుకు చెప్తున్నారంటే మరి అవార్డులే కదా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తీసుకొచ్చేయి. కలెక్షన్స్ కాదు. మీరు ఎంత కలెక్ట్ చేసినా కూడా మన ముఫాసా ఒక రీజియన్లో కలెక్ట్ చేసినంత సమానం అవుతుంది అమెరికాలో. మొత్తానికి అదనమాట మన ప్రతిజ్ఞలు. మనము ఎందుకు అన్నయ్య మనం ఊరికే అబాస్ పాలవటం. బాయ్.